Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులంతా కూడా తరగతి గదిలోకి వస్తున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థుల కోసం హాస్టల్స్ని ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పిస్తుంది, హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా, ఇప్పటివరకు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ ఎంత మేరకు డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి అనే అంశాలపై మాట్లాడదాం. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి హాస్టల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులతో ఉన్నాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు, ఏ క్లాస్? నా పేరు శ్రీరామ్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఎట్లా ఉంది ఈ హాస్టల్లో ఫెసిలిటీస్ అన్నీ ఓకేనా? ఫుడ్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఎట్లా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఫుడ్, ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, అంత బాగా జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ విషయంకి వస్తే ఇంకా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఉన్నారు. అండ్ అందరు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఇప్పుడు ఈ 6th ఇయర్, 5th నుంచి ఇక్కడనే ఉన్నాను. ఫుడ్ ఎట్లా ఉంటుంది? డైలీ మార్నింగ్ టిఫిన్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ కానీ, డిన్నర్ కానీ అంతా బాగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఏమేమి ఉంటాయి స్పెషల్? స్పెషల్ మార్నింగ్స్ అయితే అప్పుడు మండే పులిహోర, అండ్ ట్యూస్డే ఉప్మా, వెడ్నెస్డే రైస్ విత్ కిచిడి, అండ్ థర్స్డే అండ్ రైస్ విత్ కిచిడి సేమ్, అండ్ ఫ్రైడే ఇడ్లీ, సాటర్డే రైస్ విత్ చట్నీ, అండ్ సండే వచ్చేసి పూరి ఉంటుంది. నీ పేరు ఏం పేరు, ఏ క్లాస్? నా పేరు కిరణ్, 10th క్లాస్ చదువుతాను. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్స్ స్టార్ట్ అయ్యాయా? యూనిఫామ్స్లో కనిపిస్తలేదు, యూనిఫామ్స్ రాలేదా ఏంటి? యూనిఫామ్స్ అంటే చేంజ్ అయింది కాబట్టి వస్తాయి, వచ్చినాక తీసుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు? 5th నుంచి ఉన్నాయి, ఇది 6th ఇయర్. ఎట్లా ఉంటుంది? మిగతా అకాడమిక్ ఇయర్లో స్టార్టింగ్లోనే యూనిఫామ్స్ ఇచ్చేదా? స్టార్టింగ్లోనే ఇచ్చారు, ఈ ఇయర్ మాత్రం లేట్ అయింది. చేంజ్ అయింది కాబట్టి కొంచెం లేట్ అయింది. టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి, బాగానే చెప్తాను క్లాసులు. ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఫుడ్ క్వాలిటీగానే ఉంటుంది? క్వాలిటీ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా పెట్టేది లేదు, ఎప్పుడప్పుడే వేడిగా ఉంటుంది. నీ పేరు ఏం పేరు? నా పేరు రాజశేఖర్ రెడ్డి, నేను 10th క్లాస్ చదువుతాను. ఎవరు నుంచి? గద్వాల్. ఎట్లా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ, ఫెసిలిటీస్ కానీ? ఎడ్యుకేషన్ బాగుంది, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇది 6th ఇయర్, 5th నుంచి ఉన్నా, ఇప్పుడు 10th క్లాస్ చదువుతాను. టీచర్స్ చెప్పే లెసన్స్ కానీ అవన్నీ అర్థమవుతున్నాయా? మంచిగా అర్థమవుతుంది. మాకు కావాల్సిన లాంగ్వేజ్లో చెప్తారు. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పి అర్థం కాకుంటే మళ్ళీ చెప్తారు, తెలుగులో కూడా చెప్తారు అర్థం కాకుంటే. రివిజన్ టెస్ట్ డైలీ పెడతారు. అంటే ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ఉందా ఇక్కడ? ఎట్లా ఉంది? ఇదే బెస్ట్ ప్రైవేట్ స్కూల్స్ కన్నా. ఆడ టార్చర్ ఎక్కువ ఉంటుంది, ఈడ మాకు అర్థమయ్యేది అట్లా చెప్తారు. నీ పేరు ఏం పేరు బాబు? నా పేరు మొహమ్మద్ సమీర్, ఏ క్లాస్? నేను ఇప్పుడు 10th క్లాస్. ఇక్కడ బాగుంది, నాకు మొత్తం నచ్చింది. ఇక్కడ అనుకున్నట్లు మాకు క్లాసెస్ చెప్తారు. ఇక్కడ ఫుడ్ క్వాలిటీ ఇలాగా బాగుంది. టైం టు టైం బుక్స్ ఇస్తారు, టైం టు టైం క్లాసెస్ నడుస్తాయి. సండే రోజు ఇలాగా స్టడీ అవర్స్ నడుస్తాయి. మొత్తం బాగుంటుంది. ఎనీ టైం కేరింగ్ ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ నర్స్ ఇలాగా ఉంటారు. ఏమన్నా అయితే ప్రాబ్లం ఉంటే ట్యాబ్లెట్స్ ఇలాగా ఇస్తారు. ఏమన్నా సీరియస్ ఉంటే హాస్పిటల్ ఇలాగా తోలుకెళ్తారు. అంతా ఓకే. నీ పేరు ఏం పేరు, ఏం చదువుతుంది? మొహమ్మద్ ఖజార్, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ సిఈసి. ఎట్లా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ, హాస్టల్లో ఫెసిలిటీస్ ఎట్లా? ఎడ్యుకేషన్ మొత్తం టాప్ నంబర్ 1 ఉంది. అందరు టీచర్స్ కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ మంది ఉన్న వాళ్ళే ఉన్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమన్నా కానీ. ఇంకా ఫుడ్ గిడ్ అన్నీ బాగున్నాయి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ ఇచ్చేసారు. ఇంకా హాస్పిటల్స్కి ఏమైనా ఫెసిలిటీ ఉంటే నర్స్ సార్ ఉన్నారు, అతనికి చెప్తే హాస్పిటల్ తీసుకుపోయి మొత్తం చూపిస్తారు. మంచిగా ఉంది మొత్తం. అంటే ఫుడ్లో ఏమేమి ఉంటాయి? నాన్ వెజ్ కానీ ఏమైనా పెడుతుంటారా? ఎగ్స్ కానీ పెడతారు. ఇంకా 1 డే బై డే ఎగ్ ఇస్తారు, నైట్ టైం ఏమో బనానా ఇస్తారు. ఇంకా సండే నాన్ వెజ్ ఉంటుంది, చికెన్ పెడతారు. అట్లా చికెన్, బగారా అన్నం, కర్డ్ అట్లా పెడతారు. మెనూ ప్రకారమే పెడుతుంటారా? మెనూ ప్రకారమే పెడతారు. నీ పేరు ఏం పేరు? నా పేరు అబ్దుల్ సర్ఫరాజ్. నేను 10వ తరగతి చదువుతాను. ఇక్కడ బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. అన్నీ మంచిగానే ఇస్తుంటారు. ఇంకా మా 10th వాళ్ళకి 3 times స్టడీ అవర్స్ మంచిగా పెడతారు. ఇంకా 24 hours టీచర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. ఇంకా చాలా ఏదైనా డౌట్ వస్తే క్లియర్గా మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫుడ్ కూడా మంచిగానే ఉంటుంది. ఈయనే మంచిగా 3 times మంచిగా ఇస్తారు. స్నాక్స్ కూడా ఇస్తారు ఈవినింగ్ టైం, చాలా మంచిగా ఇస్తారు.
రైట్, చూస్తున్నాం మొత్తానికైతే ఇక్కడ అన్ని స్పెషలిటీస్ బాగానే ఉన్నాయి, మెనూ ప్రకారమే భోజనం కూడా పెడుతున్నారు. మనతో పాటు వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. మేడం చెప్పండి, స్టూడెంట్స్కి ఇంతవరకు కూడా యూనిఫామ్స్ కూడా ఎవరు కనిపించట్లేదు, యూనిఫామ్స్ రావడానికి ఎందుకు లేట్ అయింది? యూనిఫామ్ కలర్ చేంజ్ అయింది సార్, మా యూనిఫామ్ టోటల్గా చేంజ్ అయింది. ఇంతకుముందు పింక్ కలర్ ఉండే, అది చేంజ్ చేసి మళ్ళీ వేరే యూనిఫామ్ వచ్చినంత వరకు కొంచెం లేట్ అవుతుంది. అందుకనే మేము వెయిట్ చేస్తున్నాం. లేకుంటే ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయ్యగానే బుక్స్ యూనిఫామ్స్ అన్నీ ఇచ్చేస్తాం మేము. ఈసారి ఒక్క యూనిఫామ్ ఒకటే లేట్ అయింది సార్, బుక్స్ ఇచ్చేసినాం. ఇప్పటివరకు టెక్స్ట్ బుక్స్ వచ్చాయి కదా, టెక్స్ట్ బుక్స్ అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాయి? అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి, ప్రాపర్గా క్లాసెస్ నడుస్తున్నాయి, అన్నీ బాగానే ఉంది సార్. ఫుడ్ కూడా ఎప్పుడు వేడివేడిగా వండి పెడతాం సార్. స్టాఫ్ ఎట్లా ఉన్నారు ఇక్కడ? అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టీచర్స్ వాళ్ళంతా స్టాఫ్ అంతా ఫుల్ఫిల్గానే ఉన్నారా, ఏదైనా కొరత ఉందా స్టాఫ్? లేదు సార్, అందరు ఫుల్ఫిల్గా ఉన్నారు. లేకపోతే మా పీజీటీ ఇంగ్లీష్ సార్ ప్రిన్సిపల్గా ఉన్నారు ఇప్పుడు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్. ఆయన ప్లేస్లో ఒక పీజీటీ కావాలి, కొంచెం వెయిట్ చేస్తున్నాం. అదే పేపర్లో ఇచ్చినాం, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద పీజీటీ. ఫుడ్ ఎట్లా పెడతారు స్టూడెంట్స్కు? పెట్టేటటువంటి ఫుడ్ ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ డిన్నర్ మెనూ ప్రకారమే పెడుతుంటారు, నాన్ వెజ్ ఏ టైంలో పెడుతుంటారు? మిగతా ఫుడ్ విషయంలో ఎటువంటి కేరింగ్ తీసుకుంటున్నారు? ఫుడ్ విషయంలో అయితే చాలా కేరింగ్ సార్. ఇక్కడ మా డిప్యూటీ వార్డెన్ సార్ ఉన్నారు, చాలా కేర్ తీసుకుంటారు. మా కుక్స్ చాలా నీట్గా ఉంటారు. ఎవ్రీడే ఎప్పుడుది అప్పుడు కొంచెం మిగిలిన పడేస్తాము, మళ్ళీ పెట్టాం పిల్లలకి. 3 times వేడివేడిగా చేస్తాము. టిఫిన్స్ అలాగ, మధ్యాహ్నం అలాగ, నైట్లో అలాగ. మళ్ళీ సాయంత్రం పూట స్నాక్స్ ఇస్తాము, నైట్లో బనానా ఇస్తాం సార్. అండ్ మార్నింగ్ బూస్ట్, మిల్క్ విత్ బూస్ట్ ఇస్తాం సార్. ఎవ్రీ టైం హాట్ వండి ఇస్తాం ఎప్పుడు, ఎందుకంటే చాలా ప్రాబ్లం వస్తుంది కదా సార్ మళ్ళీ లేకుంటే పిల్లలకి. అందుకని ఎప్పుడు వండి పెడతాం సార్, అట్లా ఏం లేదు. చూస్తున్నాం మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా యూనిఫామ్స్ ఈ పార్టీకి డిస్ట్రిబ్యూషన్ చేయాల్సింది. యూనిఫామ్స్ యొక్క రంగులో మార్పు వచ్చింది కాబట్టి కొత్త యూనిఫామ్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ని కూడా పంపిణీ చేశాం. విద్యార్థులకు అందించేటటువంటి భోజనం విషయంలో మెనూ ప్రకారము రెగ్యులర్గా వారికి భోజనం పెడుతున్నాం, ఎటువంటి ఇబ్బందులు లేవనేది వైస్ ప్రిన్సిపాల్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ పూర్తిగా అన్ని రకాల సదుపాయాలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు అయితే లేవంటూ ఈ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చైర్పర్సన్ నరసింహ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.